తూర్పు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ప్రభావంతో ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 3 గంటలు పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల సంస్థ. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా వాటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మచిలీపట్నం, ఏలూరు, నర్సాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు హెచ్చరిక జారీ చేశారు. ఇక కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైట్, ఇక ఏపీలో వాతావరణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. అనిల్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా కూడా మారిపోయింది. వాతావరణంలో భిన్నమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఇంకా ఎండ కొనసాగుతుంటే మరికొన్ని ప్రాంతాలలో మాత్రము పెద్ద ఎత్తున వాతావరణం అంతా కూడా పూర్తిగా మేఘావృతమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల కూడా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పటికీ కూడా వాతావరణం పైన మానిటరింగ్ చేస్తూ ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీజీఎస్ ద్వారా SMS రూపంలో అలాగే మెసేజ్ల రూపంలో ప్రత్యేకంగా వారిని అప్రమత్తం చేస్తోంది. ఏ ప్రాంతాలలో ఏ సమయాలకు ఎంత వర్షం కురుస్తుంది, దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ల మేర గాలి వీస్తుంది, అలాగే ఆయా ప్రాంతాలలో పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందా. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారంతో ఎప్పటికప్పటికి కూడా ఆర్టీజీఎస్ ద్వారా కంప్లీట్ గా కూడా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం సంబంధించి కూడా 6 గంటలకు ఆర్టీజీఎస్ ఏదైతే విపత్తుల డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్టీజీఎస్ ద్వారా ప్రత్యేకంగా సమాచారం అయితే పంపించింది. అంటే ముఖ్యంగా 3 గంటలకు సంబంధించి పలు జిల్లాల్లో కూడా పిడుగుపాటుకు సంబంధించినటువంటి హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రధానంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అలాగే కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చింది. అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరించింది. అలాగే మచిలీపట్నం, ఏలూరు, నర్సాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పిడుగుపాటు హెచ్చరిక అయితే జారీ చేసింది. మరోవైపు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. అంటే పిడుగులు అయితే కురుస్తాయి, కానీ తేలికమైనటువంటి వర్షం కురుస్తుందని చెప్పేసి, అలాగే భారీగా ఈదురు గాలులతో పాటు పెద్ద ఎత్తున అంటే గాలులు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఎవరు కూడా చెట్ల కింద ఉండకూడదు. ఎందుకంటే చెట్ల కింద ఉంటే పిడుగులు పడేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏవైతే హోర్డింగ్స్ సంబంధించినటువంటి వాటి కింద కూడా ఉండకండి. అలాగే చాలా వరకు కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండండి, ఇళ్ల నుంచి బయటికి రాకండి అని చెప్పేసి కూడా ఆయా ప్రాంతాలకు అయితే మెసేజ్ అయితే అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పక తప్పదు. రైట్, హరికిషన్, థ్యాంక్ యూ.